శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గంలో వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరయ్యారు. మినీ మహానాడు కార్యక్రమాన్ని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లె సింధూర టీడీపీ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ సిద్ధాంతాలను మళ్లీ ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఏఐ టెక్నాలజీ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఇంకా ఏదైనా హెల్ప్ ఉంటే నేను చేయగలిగిందంటే ఖచ్చితంగా చేస్తాను. నాతో పాటు అడుగు ఏంటి అని అడుగుతున్నాను. మనం అందరం కలిసి మన పుట్టపర్తి నియోజకవర్గం నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకున్నాం. 5 సంవత్సరాలు అయిపోయే లోపు ఇక్కడ ఏ రోడ్డు గుంత ఉండకూడదు, ఏ నీటి సమస్య ఉండకూడదు. ముందు చెప్పినట్టు 193 చెరువులు నింపి మనం బయటకు ఖచ్చితంగా కోస్తా రీజన్ లో ఎలా అయితే వాళ్ళు పంటలు పండించుకుంటారో అంతకంటే ఎక్కువ అనంతపురం ఎలాగో హార్టికల్చరల్ హబ్ గా మార్చే ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దానికి కావాల్సిన ఈ 193 చెరువులు నింపి మన నియోజకవర్గాన్ని కూడా హార్టికల్చర్ రంగంలో నంబర్ 1 నియోజకవర్గంగా మార్చుకొని మన దాంట్లో మామిడి పండ్లు, టమాటో పంట చాలా బాగా వస్తుంది. దాన్ని కూడా మంచిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి ఇంకా నిన్నటికి ఇక్కడ ఏపీఐఏసీసీ లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సోలార్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ జరిగింది. ఏ ప్రభుత్వం కూడా కొత్త టెక్నాలజీస్, కొత్త మన దేశంలోనూ రాష్ట్రంలోనూ వస్తున్న కొత్త కొత్త టెక్నాలజీస్ ని ప్రజల వరకు తీసుకెళ్లాలి అనే ఆలోచన చాలా తక్కువ ప్రభుత్వాలు చేస్తాయి. కానీ మనం అంత అదృష్టవంతులమో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత వయసు ఉన్నా కూడా ఆయన ప్రతి ఒక్క టెక్నాలజీని ఏఐ తీసుకోండి, గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ తీసుకోండి, ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలు తీసుకోండి, ప్రతి ఒక్కటి కూడా డ్రోన్ టెక్నాలజీని, ఇవన్నిటిని కూడా ప్రజలకి ప్రతి ఒక్క లైఫ్ లో అనుసంధానం చేసుకుంటూ మన గవర్నమెంట్ పాలసీలకి దాన్ని ముడివేసి ప్రజల ప్రతి ఒక్క లాస్ట్ వరకు దాన్ని ఎఫెక్ట్ రావాలి అని చెప్పి ఆయన చేస్తున్న కృషికి ముందర నిజంగానే మనం ఎంతో గర్వపడాలి. అలాంటి ఒక ముఖ్యమంత్రి టెక్నాలజీ సెంట్రిక్ డెవలప్మెంట్ వైపు, అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఆయన తీస్తున్న అడుగులకి దాంట్లో నాకు ఆయన దీంట్లో ఎమ్మెల్యే కాగలిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.